వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 43 సర్గః. తత్సారమఖిలం నృణాం ధనం నిచయవర్ధనం మనసా చింతితం సర్వం యథా శుక్రస్య లక్ష్మణ. లక్ష్మణ, ఈ మృగము యొక్క వైభవాన్ని చూస్తూ ఉంటే అసలు విలువైనటువంటి వస్తువులు, అడవిలో దొరికేటటువంటి అపురూపమైనటువంటి వస్తువులను రాజులు ప్రయత్నపూర్వకంగా ఎంతో కష్టపడి మరి తమ తమ రాజ్యములకు తీసుకువెళుతూ ఉంటారు. అలాంటిది మనకు కనిపించినటువంటిది ఇంకెక్కడా కూడా లభించినటువంటిది నా భూతో నా భవిష్యతి అన్నట్లుగా అలా ఉన్నటువంటి ఈ మృగాన్ని మరి మనం తీసుకువెళ్ళకపోతే ఎలాగా? కావున ఈ మృగం మనం తీసుకువెళ్ళవలసిందే అని చెప్పి అంటూ, పైగా సకల సంపదల యొక్క సారములాగా ఈ మృగం కనిపిస్తూ ఉన్నది. సంపదలే తీసుకువెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటే సంపదలన్నిటికీ సారభూతమైనటువంటి దాన్ని మరి తప్పనిసరిగా గ్రహించవలసిందే కదా మరి అని అంటూ, ఇంకా తత్సారం, ఇంతకుముందు నేనేవైతే సంపదలన్నీ ఉన్నాయని చెప్పానో వాటన్నిటికీ కూడా సారభూతమైనటువంటిది అఖిలం ధనం, సమస్తమైనటువంటి సంపద కూడా నృణాం నిచయవర్ధనం, రాజుల యొక్క ఆ కోశాగారాన్ని వృద్ధి చెందిస్తుంది. అంటే సంపదలను గ్రహించి ఆ సంపదలతోటి నింపటం అనేది, తద్వారా కోశాగారం అనేది వృద్ధి చెందుతుంది. అలా కాకుండా సంపదలకు సారభూతమైనటువంటి అమూల్యమైనటువంటి అపూర్వమైనటువంటి ఒక వస్తువుని అక్కడ ఉంచడం ద్వారా కూడా ఆ సంపదలు మరింతగా వృద్ధి చెందుతాయి. ఆ కోశాగారానికి, ఆ రాజ్యానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది వస్తుందన్నమాట. అందుకని అంటున్నాడు ధనం నృణాం నిచయవర్ధనం. ఇలా సంపదలకు సారమైనటువంటి ఇటువంటి అపూర్వమైనటువంటి వస్తువులు కోశాగారాన్ని వృద్ధి చేస్తాయి, అలాగే గొప్ప పేరును కూడా తెచ్చిపెడతాయి. చింతితం సర్వం, అంటే ఏవైతే కావాలి అని చెప్పి ఆలోచిస్తామో, ఏ సంపదలు ఉంటే బాగుంటుంది అని చెప్పి మనం అనుకుంటామో అటువంటి సంపదలన్నింటినీ కూడా ఈ అపూర్వమైనటువంటి వస్తువులు వృద్ధి చెందిస్తూ ఉంటాయి. ఎందుకు అంటే వీటి వలన ఇతరులు ఆకర్షించబడటము, వారు ఈ వస్తువును చూడటానికి వచ్చి అనేకమైనటువంటి, లేకపోతే ఈ అపూర్వమైనటువంటి విషయాన్ని చూడటానికి వచ్చి వారు అపూర్వమైనటువంటి సంపదలను మరిన్నిగా తీసుకొచ్చి ఇవ్వటము, ఈ విధంగా కోశాగారం అనేది వృద్ధి చెందుతుంది. శుక్రస్య చింతితం సర్వం అని అంటూ, శుక్రుని యొక్క మనస్సులో ఏదైతే ఆలోచిస్తాడో అవన్నీ కూడా ఆ కోశాగారంలోకి వచ్చి చేరుతూ ఉంటాయట. అందుకనే శుక్రుడు భోగభాగ్యములన్నింటినీ కూడా కలుగజేస్తాడు అని చెప్పి అంటారు. అలాగా శుక్రుని మనస్సులో కలిగినటువంటి ఆలోచనకు అనుగుణంగా ఆ భోగభాగ్యాలన్నీ కూడా ఏ విధంగా అయితే వచ్చి చేరతాయో, మరి ఇటువంటి అపూర్వమైనటువంటి మృగమును ఉంచుకున్నా సరే ఆ కోశాగారం అంతా వృద్ధి చెందుతుంది అని చెప్పి అంటున్నాడు. ఇంకో మాట కూడా ఇక్కడ మరో అర్థం కూడా ఉన్నది. నృణాం మనసా చింతితం సర్వం. మనుషులు తమ మనస్సులో ఏదైనా కోరికలను, అంటే చిత్ర విచిత్రమైనటువంటి, కొత్తమైనటువంటి, అపూర్వమైనటువంటి కోరికలను ఏవో కోరుకుంటూ ఉంటారు. కానీ ఆ కోరికలన్నీ కూడా నెరవేరవు కదా. మరి అలా నెరవేరనటువంటి కోరికలు, ఆ సంపదలన్నీ కూడా వీరు కోరుకుంటారు, శుక్రుని కోశాగారంలో అవి చేరతాయిట. అంటే మానవులందరూ కూడా తాము కోరినటువంటి కోరికలు గొంతెమ్మ కోరికలే కావచ్చుగాక, అపూర్వమైన అసాధ్యమైన కోరికలే అవ్వవచ్చుగాక, ఆ కోరికలన్నీ కూడా ఈ మానవులకు తీరనటువంటివన్నీ కూడా అవి శుక్రుని యొక్క కోశాగారంలో చేరి అక్కడ వృద్ధి చెందుతూ ఉంటాయట. అంటే కోరుకునేది, మనసులో కోరుకునేది వీరు,
వృద్ధి చెందేదేమో శుక్రుని యొక్క కోశాగారంలో వృద్ధి చెందుతూ ఉంటాయి అని చెప్పి అన్నారు. అఖిలం ధనం నృణాం నిచయవర్ధనం అని అంటూ అలాగా ఆ సంకల్పంతో లేకపోతే మానవుల యొక్క సంకల్పంతో శుక్రుని యొక్క కోశాగారం నిండినట్లుగా ఈ జింక మన కోశాగారంలో ఉండడం ద్వారా మన సంపదలు కూడా వృద్ధి చెందుతాయి అని చెప్పి అంటూ ఉన్నాడు. అంటే మరో అర్థాన్ని కూడా ఇక్కడ చెబుతున్నారు. నృణాం నిచయవర్ధనం తదఖిలం ధనం సారం. రాజులకు నిజమైనటువంటి కోశాగారము, నిజమైనటువంటి సంపద అని అంటే ఏదో అందరి దగ్గర ఉండేటటువంటి బంగారమో లేకపోతే ధనమో లేకపోతే సామాన్యమైనటువంటి విలువైనటువంటి వస్తువులో ఇవి కాదు నిజమైనటువంటి సంపద. అపూర్వమైనటువంటివి, ఇంకెక్కడా కూడా లేనటువంటి సంపద. అటువంటి వస్తువులు ఎవరి దగ్గర అయితే ఉంటాయో అటువంటి రాజులే నిజమైనటువంటి సంపద కలిగిన వారు. ఎందుకు అంటే రాజులు వారి దగ్గర ధనం ఉందా, మన దగ్గర ధనం ఉంది. వారి దగ్గర ఆభరణాలు ఉన్నాయా, మన దగ్గర ఉన్నాయి. రథాలు మొదలైన ఉన్నాయా, అవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. కానీ వారి దగ్గర ఈ జింక ఉన్నదా అంటే అయ్యో మన దగ్గర లేదే, కావున మనకంటే కూడా వారే గొప్పవారు అని చెప్పి భావిస్తారట. ఇది నిజమైనటువంటి సంపద అని చెప్పి అంటున్నారు. కావున నిజమైనటువంటి సంపద అంటే ఇలాంటి అపూర్వమైనటువంటి వస్తువులను, అపూర్వమైనటువంటి విషయములను దాచగలగటం, రక్షించగలగటం, తమతో తమ స్వాధీనం చేసుకోవటమే రాజులకు నిజమైనటువంటి సంపద. అంతేగాని సామాన్యమైనటువంటి సంపదతోటి ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి కీర్తి అనేది కలగదు అని చెప్పి అంటున్నాడు. అలాగా మరి ఆ శుక్రుని యొక్క కోశాగారంలో చేరవలసినటువంటి ఈ జింక మన కంటపడిందయ్యా అన్నారు. అంటే ఇక్కడ ఉద్దేశ్యము, ఎవరో ఎప్పుడో ఒక బంగారు జింక, దాని మీద వెండి మచ్చలు, అది చిత్ర విచిత్రమైనటువంటి వర్ణములతోటి, అలాగే పద్మములో ఉండే కేసరముల వంటి పుచ్చముతోటి, శంఖము వంటి ఆ ఉదర భాగంతో, అలాగే ఆ అగ్నిశిఖ వంటి నాలుకతో ఉన్నటువంటి జింక ఉంటే బాగుండు అని చెప్పి ఎవరో ఎప్పుడో తలుచుకుని ఉంటారు. అలా తలుచుకున్నప్పుడు అది ఈ సృష్టిలో ఉండడం అనేది అసంభవం. కావున అదేమవుతుంది, వారి కోరిక తీరదు. ఆ తీరినప్పుడు అటువంటి సంపద శుక్రుని యొక్క కోశాగారంలో చేరుతుంది అన్నారు. అలా చేరవలసినటువంటి శుక్రుని కోశాగారంలో చేరవలసినటువంటి ఈ జింక మన కన్నుల ఎదుట పడింది అని అంటే మరి దాన్ని మనం స్వాధీనం చేసుకోవద్దా లక్ష్మణ అని చెప్పి అంటున్నాడు. ఇంకా అంటున్నాడు, అర్ధీయేన అర్ధకృత్యేన సంవ్రజత్య విచారయన్ తమర్ధమర్ధ శాస్త్రజ్ఞా ప్రాహురర్ధ్యాశ్చ లక్ష్మణ. లక్ష్మణ, అర్థమును, సంపదను, ప్రయోజనము కోరేటటువంటి వారు ఆ ప్రయోజనం నెరవేర్చడం కోసం కలిగే ఆశ, పట్టుదల ఏదైతే ఉన్నదో అసలు ఆ పట్టుదలే గొప్ప ప్రయోజనము అని చెప్పి అంటున్నారు. అదే గొప్ప సంపద అని చెప్పి అంటున్నారు. అంతేకాదు, నిజమైనటువంటి లేకపోతే అపూర్వమైనటువంటి ప్రయోజనం కలుగుతున్నప్పుడు ఆ ప్రయోజనాన్ని పొందగలమా, పొందలేమా, అది పొందేటప్పుడు ఏమైనా అపాయాలు కలుగుతాయేమో, భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇటువంటి ఆలోచనలు ఏవి కూడా ఉండవు. ఎందుకంటే అది అపూర్వమైనది, ఎక్కడా కూడా లభించినటువంటిది. కావున దాన్ని ఎలాగైనా సరే ప్రయత్నించి స్వాధీనపరచుకోవటమే కార్యసాధకుల యొక్క లక్షణం. కానీ ఎప్పుడు దొరకనటువంటిది, అపూర్వమైనటువంటిది, అమూల్యమైనటువంటిది కన్నుల ఎదుట కనిపిస్తూ ఉంటే దాన్ని తీసుకుంటే ఏమవుతుందో, లేకపోతే దాన్ని తీసుకునే క్రమంలో ఏం నష్టం కలుగుతుందో, అపాయం కలుగుతుందో, ఇటువంటి ఆలోచన చేసేవాడు కార్యసాధకుడు కాదు అంటున్నారు. మనకు అనిపిస్తుంది మరి ఏమండి, కీడెంచి మేలెంచాలి అని చెప్పి అంటూ ఉంటారు కదా. ఇక శాస్త్రం కూడా చెబుతున్నది, అసంశయం అనారుహ్య నరో భద్రాణి పశ్యతి. ఏ సంశయమో కలగకుండా మనిషి దేనిని పొందలేడు. తమకు అనుకూలమైనటువంటిది అటువంటిది పొందే సందర్భంలో కూడా దీనివల్ల ప్రయోజనం ఉందా లేకపోతే అపాయం కలుగుతుందా అనే సందేహము ఖచ్చితంగా మనసులో కలుగుతుంది. అయితే ఆ సందేహాన్ని పట్టుకు వేళ్లాడుతూ ఉంటే ఆ ప్రయోజనం అనేది చేత చిక్కదు. ఎప్పుడు చిక్కుతుంది? సంశయం పునరారుహ్య యది జీవతి వస్యతి. ఆ సంశయాన్ని అధిగమించి లేకపోతే ఆ సంశయాన్ని తీర్చుకుని
ఆ కార్యాన్ని, ఆ వస్తువుని, ఆ విషయాన్ని సాధించాలి అని చెప్పి ముందుకు వెళితే అప్పుడు అది వీరికి స్వాధీనం అవుతుంది. అంతేగాని సంశయం కలిగిన వెంటనే ఆగిపోయినట్లయితే అప్పుడు ఆ కార్యాన్ని సాధించలేరు, ఆ ప్రయోజనాన్ని చేజిక్కించుకోలేరు. ఇక్కడ అదే మాట చెబుతూ అర్థశాస్త్రజ్ఞులు చెబుతారు, లక్ష్మణ, అపూర్వమైనటువంటి విలువైనటువంటి వస్తువుని స్వాధీనపరచుకోవడానికి జరిగే పట్టుదల, ఆ ప్రయత్నము అవే సంపదలతో సమానము. కావున అటువంటి సంపద, అటువంటి ధైర్యము, సామర్థ్యము మన వద్ద ఉన్నాయి. పైగా ఆ కనిపించినటువంటిది అపూర్వమైనటువంటిది కావున దానిని మనం చేజిక్కించుకోవాలి అని చెప్పి అంటున్నాడు. కావున ఇటువంటివి లభించినప్పుడు ఎవరైనా సరే ముందుకే వెళతారు, ముందడిగే వేస్తారు తప్ప సంశయంతో వెనకడుగు వెయ్యరు లక్ష్మణ. అలా వేస్తే ప్రయోజనం అనేది సిద్ధించదు అని చెప్పి అంటూ, ఏతస్య మృగరత్నస్య పరార్ధ్యే కాంచనత్వచి ఉపవేక్ష్యతి వైదేహి మయా సహసు మధ్యమా. లక్ష్మణ, మరి ఇంత ప్రయత్నాన్ని కష్టపడి, లేకపోతే అపూర్వమైన ప్రయత్నం చేసి ఈ జింకను పొందవలసిన అవసరం ఏమిటి నీకు అనిపిస్తున్నదేమో. సీతాదేవి ముచ్చటపడింది. ఇటువంటి గొప్పదైనటువంటి ఆసనం మీద సీతాదేవి కూర్చుని ఉంటే చూడాలని ఉంటుంది కదా. కావున ఈ సుమధ్యమా వైదేహి, అందమైనటువంటి మీ వదిన గారు, విదేహరాజకుమార్తె అయినటువంటి సీతాదేవి, ఏతస్య మృగరత్నస్య పరార్ధ్యే కాంచనత్వచి, ఈ శ్రేష్టమైనటువంటి మృగము యొక్క ఆ బంగారుమయమైనటువంటి చర్మము మీద, అంటే బంగారంతో సమానమైనటువంటి చర్మం మీద మయా సహ ఉపవేక్ష్యతి, నాతో పాటు కలిసి ఆ చర్మం మీద కూర్చోవాలని చెప్పి ముచ్చటపడుతున్నది. కావున ఆమె కోరికలో కేవలం ఆమె యొక్క సౌకర్యము, లేకపోతే ఆమె యొక్క ముచ్చటే కాదు, నాతో పాటు ఆమె ఆసనం మీద కూర్చోవాలని కోరుకుంటున్నది. కావున మరి దాన్ని చేజిక్కించుకోవాలి కదా. ఇంకా చెబుతున్నాడు, నకాదళీ న ప్రియకి న ప్రవేణీ న చావికి భవేదేతస్య సదృశీ స్పర్శనీ నేతి మే మతి. లక్ష్మణ, ఇటువంటి మృగాలు ఇంకెక్కడైనా దొరకచ్చు. జింక జాతులలో కొన్ని జాతులు ఉన్నాయి. కాదళి అని, ప్రియకి అని చెప్పి ఇలా ఉన్నాయి, ప్రవేకి అని. అలాగే ఈ గొర్రె జాతులలో ఆవికి అని, ఇలా అవి అని చెప్పి అంటారు. ఇలాగా కొన్ని ఆయా మృగముల నుండి వచ్చేటటువంటి వెంట్రుకలతో తయారు చేసే, లేకపోతే ఆ చర్మముతో తయారు చేసేటటువంటి శుతిమెత్తనైనటువంటి మృదువైనటువంటి ఆసనములు ఎన్నో ఉంటాయి కదా. అవన్నీ ఉండగా ఈ కొత్తగా కనిపించే ఈ వింతదైనటువంటి బంగారు జింక చర్మము, లేకపోతే ఆ బంగారు జింకే కావాలి అనుకోవటంలో ఆంతర్యం ఏమిటన్నయ్యా అని లక్ష్మణుడు అంటాడని దానికి కూడా సమాధానం చెబుతూ, స్పర్శనేనా అంటే స్పర్శతోటి కానీ, మెత్తదనంలో కానీ, లేకపోతే మృదుత్వంలో కానీ, ఏతస్య సదృశి, మనకు కనిపిస్తున్నటువంటి ఈ బంగారు జింక ఏదైతే ఉన్నదో దీనితో సమానమైనటువంటి కాదళీవా అంటే కదళీ మృగము కానీ దాని యొక్క కదళీ మృగం యొక్క చర్మంతో చేసినటువంటి ఆసనము కానీ, దీని మనకు కనిపించేంత మృగం ఎంత మెత్తగా ఉంటుందో అంత మృదువుగా ఉండనే ఉండదంటున్నారు. ఇక్కడ కదళీ మృగము అంటే ఒకానొక జాతి నల్ల కృష్ణ జింక అని చెప్పి అంటున్నారు. అది కూడా మృదువైనటిది, ఉన్నతంగాను, చిత్ర విచిత్రమైనటువంటి వర్ణములు, నీలిరంగుతో కూడినటువంటి రోమములు, అలాగే అది ఒక 20 అంగుళముల వెడల్పైనటువంటి ఆ వీపు భాగము, గుహలలో కనిపించకుండా జీవిస్తూ ఉంటుందిట ఆ కదళి అనేటువంటి జింక. అది దాని యొక్క చర్మము కానీ చాలా సౌందర్యవంతంగా ఉంటాయి. అవి ఆ చర్మము యొక్క రంగు మారటం కానీ, లేకపోతే రోజులు గడిచిన కొద్దీ ఏదైనా అవటం కానీ ఇటువంటివి ఏమీ ఉండవు. అది అదేవిధంగా అంటే అంత మెరుపుతోటి, అంత మృదుత్వంతో మెత్తగాను ఉంటుందిట. అటువంటి కదలి మృగము యొక్క చర్మంతో చేయబడినటువంటి ఆసనము కానీ, లేకపోతే ఆ కదలి మృగం కానీ మనకు కనిపిస్తున్న ఈ జింకతో సమానమైనటువంటి మృదుత్వాన్ని కలిగి ఉండవు అని అంటూ ఇంకా చెబుతున్నారు.
ప్రియకీవా నా. ప్రియకి అనేది కూడా ఒక రకమైనటువంటి జింక. అక్కడ కూడా ప్రియకి లోమభిర్యుక్త మృదుశ్చ మసృణైర్ఘనై అని అంటూ వైజయంతి నిఘంటువులో చెప్పినట్లుగా చిత్రమైనటువంటి వర్ణములు. అలాగే ఆ వెంట్రుకల యొక్క చివరి భాగము నల్లగా ఉండడము, ఆ వెంట్రుకలు చాలా గట్టివిగాను పెద్దవిగాను ఉండడం. అంటే గట్టిగా అంటే పెద్దవిగా ఉండడము, అలాగే చాలా మృదువుగా ఉండడం అన్నమాట. అలా ఉన్నటువంటి వెంట్రుకలతో కూడినటువంటి ఒకానొక జింకను ప్రియకి అని చెప్పి అంటారు. అలా బిరుసైనటువంటి రోమములతోటి మృదుమైనటువంటి చర్మముతోటి అందంగా ఉండేటటువంటి ప్రియకి అనే జింక యొక్క చర్మము కూడా ఇదిగో మనకు కనిపిస్తున్నటువంటి ఈ జింకలాగా ఇంత మృదువుగాను ఇంత అందంగా ఉండదు అని అన్నారు. లేకపోతే త్రివేణి అనే మరొక రకమైనటువంటి జింక. ఈ జింక జాతులన్నీ కూడా సాధారణంగా బయట కనిపించేవి కాదు. ఆయా గుహలలో ఉంటూ ఆహారం గ్రహించడానికి వచ్చి మరలా అలాగా అవి ఆయా గుహల్లోనే ఉంటూ ఉంటాయి. మరి ఈ త్రివేణి అనే మృగం ఏదైతే ఉన్నదో ఇది కూడా చాలా మృదువైనటువంటిది, చాలా శుతిమెత్తనైనటువంటి చర్మం కలిగినటువంటి మృగము. మరి అటువంటి ఆ త్రివేణి మృగము యొక్క చర్మము కూడా దీనితో సమానమైనటువంటిది కాదు అన్నారు. సరే అన్నయ్య, ఇవి కాకపోతే మరి ఆ గొర్రె యొక్క వెంట్రుకలతో చేసినటువంటి ఆస్తరణములు లేకపోతే ఆ రంగులు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి మెత్తగా ఉంటాయి కదా అని అంటే దానికి కూడా చెప్పేస్తున్నాడు. ఆవికి గొర్రె యొక్క వెంట్రుకలతో చేసేటటువంటి శాలువాలు కానీ లేకపోతే ఆసనములు కానీ అవి కూడా మెత్తగా ఉంటాయని అనుకుంటాం. కానీ ఈ జింక యొక్క చర్మంతో పోలిస్తే ఆ ఆసనములు కూడా ఇంత శుతిమెత్తగా ఉండవు. ఇతి మేమతి అని నాకు అనిపిస్తూ ఉన్నది. కావున ఈ లోకంలో లేకపోతే జింక జాతులలో ఏవైతే సున్నితంగాను మెత్తగాను మృదువుగాను అలాగే అందంగాను కనిపిస్తాయి అని చెప్పి కదలి ప్రియకి త్రివేణి అని చెప్పి ఏవైతే జింక జాతులు చెబుతున్నారో వాటన్నింటికంటే కూడా మనకు కనిపిస్తున్న ఈ సువర్ణవర్ణయుక్తమైనటువంటి ఈ జింక చర్మము చాలా శ్రేష్టంగాను మృదువుగాను అపూర్వంగాను ఉంటుంది లక్ష్మణ. కావున ఇటువంటిది మరొక చోట దొరుకుతుంది లేకపోతే మరో జాతిలో దొరుకుతుంది అని అనుకుంటే పొరపాటు. దీనికి ఇదే సాటి ఇటువంటిది ఇంకెక్కడా కూడా దొరకదు ఈ బంగారు జింక అని అంటూ ఏష చైవ మృగశ్రీమాన్ యశ్చ దివ్యో నభశ్చరః ఉభావేతౌ మృగౌ దివ్యౌ తారా మృగమహీ మృగౌ. ఇంకో మాట అంటున్నాడు చూడండి రాముడు. రెండు దివ్యమైనటువంటి మృగములు ఈ అన్ని లోకాల్లోనూ ఉన్నాయి లక్ష్మణ. ఏమిటి అంటే భూలోకంలో మన ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఈ మృగం ఒకటి దివ్యమైనటువంటిది. అలాగే ఆకాశంలో నక్షత్ర మండలంలో ఉన్నటువంటి మృగశీర్ష అనే ఆ నక్షత్రం ఏదైతే ఉన్నదో అది కూడా ఒక దివ్యమైనటువంటి మృగము అని చెప్పి అంటున్నారు. అంటే ఈ విధంగా రెండు దివ్యమైనటువంటి మృగములు, ఒకటి ఆకాశంలో మృగశీర్ష అనే నక్షత్రం రూపంలో ఉన్నది, రెండవది మన ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఈ జింక అన్నారు. ఇంకొకటి మృగశీర్ష దివ్యోనభశ్చరః అనే దానికి మరో అర్థం కూడా చెబుతారు. చంద్రుడిలో కనిపించేటటువంటి జింక ఒకటి దివ్యమైనటువంటిది, ఇదిగో మన కన్నుల ఎదురుగా కనిపిస్తున్నటువంటి జింక మరొకటి అని. అయితే చంద్రుడిలో ఉన్నటువంటి జింకను మనం స్వాధీనం చేసుకోలేము, కానీ మన కన్నుల ఎదురుగా ఉన్నటువంటి ఈ జింకను స్వాధీనం చేసుకోవచ్చు. కావున ఎక్కడా లభించినటువంటిది ఇక్కడ మాత్రమే లభించినటువంటి దాన్ని దీన్ని గ్రహించాలి కదా అని అంటూ శ్రీమాన్ ఏషః మృగః, కాంతివంతమైనటువంటి శోభాయమానమైనటువంటి ఈ మృగము దివ్యః నభశ్చరః, దివ్యమైనటువంటిది. అలాగే నభశ్చరః ఆకాశంలో తిరిగేటటువంటి మృగః మృగశీర్షము అంటే మృగములన్నిటికీ కూడా తలమానికము వంటిది అని చెప్పటం కూడా ఇక్కడ ఉద్దేశ్యం అన్నమాట. అంటే అన్నిటికంటే కూడా చాలా గొప్పది అని చెప్పటం. అలాగే ఇక్కడ ఆకాశంలో కూడా ఒక జింక ఉన్నది, అదే మృగశీర్షము అని చెప్పి అంటున్నారు. యహ ఏతౌ మహామృగౌ అని అంటూ మరి ఈ జింక ఏదైతే ఉన్నదో అది మృగశీర్షం అనే ఆకాశంలో ఉన్నటువంటి జింకతో సమానమైనటువంటిది.
ఇంకా ఏతౌ ఈ రెండిటిలో కూడా ఉభౌ దివ్యౌ మృగౌ మహీమృగౌ తారామృగ మహీమృగౌ అని చెప్పి అంటూ తారామృగము అంటే మృగశీర్ష నక్షత్రము, అలాగే మహీమృగము ఈ భూమి మీద మనకు కనిపిస్తున్నటువంటి ఈ జింక, ఈ రెండూ కూడా దివ్యమైనటువంటి మృగములు. వీటిల్లో ఒకదానిని మనం గ్రహించలేము, దీనిని మాత్రం గ్రహించేటటువంటి అవకాశం ఉన్నది. కావున అవకాశమైనటువంటి దాన్ని కూడా విడిచిపెట్టడం సమర్థుల యొక్క వీరుల యొక్క లక్షణం కాదు లక్ష్మణ అని అంటూ, యది వాయం తథాయన్మాం భవేద్వదసి లక్ష్మణ మాయైషా రాక్షసస్యేతి కర్తవ్యోస్య వధో మయా. రాముడు ఇప్పటి వరకు కూడా ఆ మృగము యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ దాని యొక్క చర్మము యొక్క మృదుత్వాన్ని గురించి చెబుతూ ఇటువంటి మృగము ఇంకెక్కడా కూడా లభించదు కావున దానిని మనం గ్రహించాలి అని చెప్పి ఇప్పటివరకు చెప్పి, ఇక ఇప్పుడు లక్ష్మణుని యొక్క అభిప్రాయాన్ని కూడా గౌరవిస్తూ, అంటే సీతాదేవి యొక్క అభిప్రాయాన్ని ప్రకారం ఇప్పటిదాకా లక్ష్మణునికి చెప్పాడు, ఇక లక్ష్మణుని యొక్క అభిప్రాయాన్ని కూడా గౌరవిస్తున్నాడు. లక్ష్మణుడు ఏమని చెప్పాడు? అన్నయ్య, ఇది మారీచుడు అనేటువంటి రాక్షసుడే ఈ విధంగా మృగరూపంలో వచ్చాడు, ఇతడు ఈ అరణ్యంలోకి వచ్చినటువంటి అనేక మంది రాక్షసులను వధించాడు, అనేక మంది మహర్షులను చంపేశాడు, కావున ఈ మాయామృగాన్ని నమ్మవద్దు అని చెప్పి మొదట ముందే చెప్పేశాడు. మరి ఆ మాటను కూడా లెక్కలోకి తీసుకోవాలి కదా. అందుకనే రాముడు అంటూ ఉన్నాడు, సరే లక్ష్మణ, ఇది మాయామృగం కనుక అయినట్లయితే, నీవు చెప్పినట్లుగా ఎంతోమందిని ఈ మృగము కనుక హింసించినట్లయితే, రాజులమైనటువంటి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ రక్షణ కల్పించడానికి మాట ఇచ్చినటువంటి మనము, అందులో ముఖ్యంగా నేను ఈ మృగాన్ని వధించి తీరవలసిందే అని చెప్పి అంటూ, ఇంకా లక్ష్మణ ఏషా రాక్షసస్య మాయా ఇది యత్, ఇది రాక్షసుల యొక్క మాయా, మారీచుడని రాక్షసుడు ఈ విధంగా వచ్చాడు అని చెప్పి ఏదైతే నాకు చెప్పావో, తథా అయం యది భవేత్, నిజంగా నీవన్నట్లుగా ఇది మాయామృగమే అయి ఉంటే, రాక్షసుడే గనక అయి ఉన్నట్లయితే, మయా అస్య వధ కర్తవ్య, నా చేత ఈ మృగం చంపబడాలి, నేను ఈ మృగాన్ని వధించి తీరాలి. ఎందుకని వధించాలి అని అంటే, దండకారణ్యంలోకి వచ్చినప్పుడే నేను మహర్షులందరికీ కూడా ఒక మాట ఇచ్చాను, కావున ఆ మాట ప్రకారం వారందరికీ హాని చేస్తూ, అంటే మాయలు పన్ని హాని చేస్తున్నటువంటి ఈ మృగాన్ని వధించాలి కదా. ఎందుకంటావా? ఏతేన హి నృశంసేన మారీచేనాకృతాత్మన వనే విచరత పూర్వం హింసిత మునిపుంగవా. ఇంకా ఆ మృగాన్ని చంపడానికి కారణాన్ని రాముడే చెబుతూ ఉన్నాడు. లక్ష్మణుడు చెప్పినటువంటి కారణాన్ని లక్ష్మణుడికి చెప్పి ఆ మృగాన్ని మనం కొట్టాలి అని చెప్పి రాముడు అంటున్నాడు. అందుకనే అంటారు రాముడిని, ఉత్తరోత్తర యుక్తౌచ వక్త వాచస్పతిర్యథా అని చెప్పి అన్నట్లుగా, ఎదుటివారు చెప్పినటువంటి మాటలతోటే, అంటే ఎదుటివారు ఏదైతే తాము చేస్తున్నటువంటి పనులకు అడ్డంగా, లేకపోతే తాము చేస్తున్నటువంటి పనులు ఆపటానికి ఏ మాటలు అయితే చెప్పారో ఆ మాటలతోటే ఈ పని చెయ్యాలి అని ఒప్పించేంతటి గొప్ప చాతుర్యం కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. లక్ష్మణుడేమో ఇది మాయామృగము, ఎంతోమందిని చంపినటువంటి మృగము, మోసం చేసేది, కావున దాని దగ్గరికి వెళ్ళొద్దు, దాని దగ్గరికి వెళితే మనం అపాయంలో పడతాము అన్నట్టుగా లక్ష్మణుడు అంటే, రాముడేమో నిజమే నీవు చెప్పినట్లుగా గనక ఇది మోసం చేసి అందరినీ చంపే మృగమైనట్లయితే ఖచ్చితంగా మనం ఈ మృగాన్ని వధించి తీరాలి, ముఖ్యంగా నేను ఈ మృగాన్ని వధించాల్సిందే. ఎందుకని మహర్షులందరికీ కూడా మాట ఇచ్చాను, ఆ మాట కోసం వారిని రక్షించడం కోసం ఈ మృగాన్ని మరి వధించాలిగా లక్ష్మణ అని చెప్పి అంటూ, ఈ మారీచుడు చేత నీవన్నట్లుగా ఈ జింక కనుక మారీచుడే అయినట్లయితే ఈ మారీచుడి చేత అనేక మంది మునులందరూ కూడా హింసించబడ్డారు. మరి అలా మునులను హింసించినటువంటి ఈ మృగాన్ని మనం వధించద్దా అని అంటూ, ఉత్థాయ బహవో యేన మృగయాయాం జనాధిపాః నిహతా పరమేశ్వాసాః తస్మాన్ వధ్యస్త్వయం మృగః. ఇంతేకాదు లక్ష్మణ, నీవు చెప్పినట్లుగా ఏన పరమేశ్వాసాః జనాధిపాః బహవః, ఈ మారీచుడు వలన
ఈ వనంలోకి దండకారణ్యంలోకి వచ్చి వేటాడాలి అనుకున్నటువంటి గొప్ప గొప్ప విలుకాళ్ళైనటువంటి ధనుర్విద్యా పారంగతులైనటువంటి మహారాజులు కూడా ఈ మారీచుని యొక్క మాయలో పడి ఈ మారీచుని చేత వారు వధించబడి ప్రాణములు కోల్పోయారు. నిహతాహ, ఇతని చేత మోసంతో ఆ రాజులందరూ కూడా చంపబడ్డారు. తస్మాత్, అలా మరి మన క్షత్రియ జాతికి సంబంధించినటువంటి రాజులు, ఈ వాక్యం మారుస్తాను, మరి రాజులందరినీ కూడా ఎంతోమంది రాజులను ఇక్కడికి వచ్చినటువంటి వారిని చంపినటువంటి ఈ మారీచుణ్ణి క్షత్రియులమైనటువంటి మనం వధించి మరి వారందరికీ కూడా ఆనందాన్ని కలుగు చేయాలి కదా. ఒకటి, మహర్షులందరినీ కూడా రక్షించడానికి, మహర్షులను పీడించినది కావున ఈ మారీచుడి ఈ మృగాన్ని మనం వధించాలి. అలాగే అనేక మంది రాజులను చంపాడు కావున మరి మృగరూపంలో ఉన్నటువంటి ఈ మారీచుడిని మనం వధించి తీరాలి, ఇది మన కర్తవ్యం అని అంటూ మరి ఈ విధంగా అడవిలో ఉండి ఆ మార్గంలో వెళ్ళేటటువంటి మహర్షులను మానవులను కూడా మోసం చేసి వారిని చంపుకు తిన్నటువంటి మరొక రాక్షసుల యొక్క వృత్తాంతాన్ని కూడా రాముడు ఇక్కడ గుర్తు చేస్తూ, అలా చంపుతున్నటువంటి వారిని ఒకానొక మహర్షి తన తపశ్శక్తితోటి తన శక్తితోటి వారినే వధించేశాడు, అంతే తప్ప ఉపేక్షించలేదు. అదేవిధంగా ఈ అడవిలో ఉంటూ జింక రూపంలో సంచరిస్తూ మహర్షులను రాజులను కూడా వధిస్తున్నటువంటి ఈ మారీచుడిని మనం వధించి తీరాలి అని అంటూ రాముడు మరొక చిన్న వృత్తాంతాన్ని తెలియజేస్తున్నాడు. మరి ఆ విశేషాన్ని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తత్సారమఖిలం నృణాం ధనం నిచయవర్ధనం మనసా చింతితం సర్వం యథా శుక్రస్య లక్ష్మణ అర్ధీయేనార్ధకృత్యేన సంవ్రజత్య విచారయన్ తమర్ధమర్ధశాస్త్రజ్ఞాః ప్రాహురర్ధ్యాశ్చ లక్ష్మణ ఏతస్య మృగరత్నస్య పరార్ధ్యే కాంచనత్వచి ఉపవేక్ష్యతి వైదేహీ మయా సహ సుమధ్యమా న కాదళీ న ప్రియకీ న ప్రవేణీ న చావికీ భవేదేతస్య సదృశీ స్పర్శనే నేతి మే మతిః ఏష చైవ మృగశ్రీమాన్ యశ్చ దివ్యో నభశ్చరః ఉభావేతౌ మృగౌ దివ్యౌ తారా మృగమహీ మృగౌ యది వాయం తథాయన్మాం భవేద్వదసి లక్ష్మణ మాయైషా రాక్షసస్యేతి కర్తవ్యోస్య వధో మమ ఏతేన హి నృశంసేన మారీచేనాకృతాత్మనా వనే విచరతా పూర్వం హింసితా మునిపుంగవాః ఉత్థాయ బహవో యేన మృగయాయాం జనాధిపాః నిహతాః పరమేశ్వాసాః తస్మాన్ వధ్యస్త్వయం మృగః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 43 సర్గే 9 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.